ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. లలితాదేవి ఆవిర్భావాన్ని కీర్తిస్తూ దేవతలు చేసిన ఈ స్తోత్రం అత్యంత శక్తివంతమైనది. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు వింటే లలితాదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి మనకున్న అన్ని సమస్యలు తొలగి సుఖ సంతోషాలతో ఉండవచ్చు. ఈ స్తోత్రాన్ని వినేటప్పుడు చదివేటప్పుడు సాక్షాత్తు లలితాదేవి మన కళ్ళకెదురుగుండా హోమగుండంలో నుంచి ఉద్భవిస్తున్నట్లుగా భావించాలి. ఈ విధంగా ప్రార్థిస్తే అనేక భువన భాండాలను పాలించే లలితా మహా పరాభట్టారిక అనుగ్రహం తప్పక కలుగుతుంది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత. భండాసురుని సంహరించడానికి లలితాదేవి చిదగ్ని కుండం నుంచి ఆవిర్భవించింది. లలితాదేవి ఆవిర్భావానికి దేవతలందరూ కలిసి ఒక యజ్ఞం చేశారు. ఆర్తితో అమ్మవారిని అందరూ ప్రార్థించారు. అప్పుడు అమ్మవారి ఆవిర్భావం ప్రారంభమైంది. అమ్మవారి అనుగ్రహం కలిగి మామూలు నేత్రాలతో చూడడానికి వీలు లేని పరబ్రహ్మ స్వరూపమైనట్టి అమ్మ అందరికీ కనిపించే రూపంతో అనేక కోట్ల బ్రహ్మాండాలకు నాయకురాలైనటువంటి తల్లి మణిద్వీపంలో కూర్చొని అన్ని బ్రహ్మాండాలను శాసించే తల్లి హోమగుండంలో నుండి ఆవిర్భవించడం ప్రారంభించింది. అమ్మ ఆ చిదగ్ని కుండంలో నుంచి ఆవిర్భవిస్తున్నటువంటి స్వరూపాన్ని దేవతలు చూసి భక్తి పారవశ్యంతో ప్రార్థన చేశారు. అలా ఆవిర్భవించిన తల్లి స్వరూపానికి ఋషులు పెట్టిన పేరు లలితాదేవి. శ్రీవిద్య అనే బాల నవాక్షరి పంచదశి షోడశి మంత్రస్వరూపిణి లలితాదేవి. ఆ విధంగా ఆవిర్భవించిన లలితాదేవిని బ్రహ్మ విష్ణు శివుడు నారదుడు సప్త ఋషులు గంధర్వులు యక్షులు వచ్చి దర్శించుకున్నారు. సకల మంత్రాలకు అధీశ్వరి అయినట్టి దుర్గాదేవి, విద్యాదేవత అయినటువంటి శ్యామల, బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి అనే సప్తమాతృకలు అణిమాది అష్టసిద్ధులు వచ్చి లలితా పరమేశ్వరికి నమస్కరించారు. వీరితో పాటు కోట్ల కొద్ది యోగిని గణాలు కూడా లలితాదేవిని దర్శించుకున్నాయి. బ్రహ్మాండ పురాణంలో శ్రీ విష్ణు స్వరూపములైనటువంటి హయగ్రీవులు లలితాదేవిని గురించి వివరంగా చెప్పారు. శ్రీదేవి పుట్టుక, శ్రీపుర వర్ణన, శ్రీ విద్యా మంత్రాల విశిష్టత, అంతర్యాగ బహిర్యాగ క్రమము, జపలక్షణము, హోమద్రవ్యాలు, శ్రీచక్రము, శ్రీవిద్య, గురు శిష్యుల సంబంధము, పలు స్తోత్రాలను చెప్పారు. మంత్రాలలో శ్రీవిద్య, విద్యలలో కాళీ విద్య, పురాలలో శ్రీపురం ఎలా ప్రధానమైనవో అలాగే శక్తులలో లలితాదేవి, శ్రీ విద్యోపాసకులలో పరమశివుడు గొప్పవారు. పూర్వయుగములలో భండాసురుడు, విశుక్రుడు, విషంగుడు అనే ముగ్గురు సోదర రాక్షసులు లోకములను అన్నింటినీ నిర్వీర్యం చేసివేశారు. భండాసురునికి ఒక వరం ఉంది. ఈ బ్రహ్మాండంలో అతనిని ఎవరూ జయించలేరు. బాధను భరించలేని దేవతలు ఈ బ్రహ్మాండమునకు ఒక రంధ్రం చేసి అవతలి బ్రహ్మాండంలో ఉన్న శంభుదేవుని తమను కాపాడవలసినదిగా ప్రార్థించారు. ఆ స్తోత్రమే శంభుదేవుని ప్రార్థన. చదవండి. ఈ ప్రార్థన చదవండి లక్ష్మి గారు. శ్రీ శంభుదేవుని ప్రార్థన. జయపాల నయన శ్రితలోల నయన సిత శైల నయన శర్వా జయ కాల కాల జయ మృత్యు జయ దేవ దేవ శంభో జయ చంద్ర మౌళి నమదింద్ర మౌళి మణి సాంద్ర హేళి చరణ జయ యోగ మార్గజిత రాగ దుర్గ మునియాగ భాగ భర్గ జయ స్వర్గవాసిమిత వర్గభాసి ప్రతిసర్గ సర్గ కల్పా జయ బంధు జీవ మమ బంధు జీవ సమ సాంధ్య రాగ జూట జయ చండ తర తాండవోఘ్రవర కంపమాన భువన జయ హార హీర గణ సార తర శారదాభ్రరూప
జయ శృంగి శృంగి శృతి భృంగి భృంగి భృతి నంది నంది వినుతి జయ కాల కంఠ కంఠ సుర సుందరి స్తుత శ్రీ జయ భావజాత సమభావజాత సుకలాజిత ప్రియా హ్రీ జయ దగ్ధ భావ భవ స్నిగ్ధ భావ భవ ముగ్ధ భావ భవనా జయ రుండమాలి జయ రూక్ష వీక్ష రుచి రుద్ర రూప రుద్రా జయ నాసికాగ్రయనం జయ నాసికాగ్ర నయనోగ్ర దృష్టి జనితాగ్ని భుగ్న విభవా జయ ఘోర ఘోర తర తాప జాప తప ఉగ్ర రూప విజిత జయ కాంతి మాలి జయ క్రాంతి కాకేళి జయ శాంతిశాలి శూలి జయ సూర్య చంద్ర శిఖి సుచనాగ్రలోచనాగ్ర ఉగ్ర జయ బ్రహ్మ విష్ణు పురహూత ముఖ్య సుర సన్నుతాంఘ్రియుగ్మా జయ ఫాల నేత్ర జయ చంద్ర శీర్ష జయ నాగభూష శూలి జయ కాల కాల జయ మృత్యు మృత్యు జయ దేవ దేవ శంభో. ఇది సర్వదేవతాకృత శ్రీ శంభుదేవుని ప్రార్థన సంపూర్ణం. భండాసురుని ఆకృత్యములను తట్టుకొనలేని దేవతలు శంభుదేవుని రక్షించమని ప్రార్థించగా ఈశ్వరుడు వారికి అన్నింటికీ మూలమైన మహాశక్తిని లలితాదేవిని ప్రార్థించమని సలహా ఇస్తాడు. అప్పుడు దేవతలు పెద్ద హోమగుండాన్ని తయారు చేసి ఆవలి బ్రహ్మాండంలో ఉన్న అగ్నిని తీసుకుని వచ్చి రగిల్చి తమ శరీర భాగములనే సమిధలుగా హోమంలో వేస్తూ ఆ తల్లి కొరకు హోమం చేస్తారు. వారి ప్రార్థనను మన్నించిన జగన్మాత ఆ హోమగుండం నుండి చిదగ్ని కుండ సంభూతగా ఆవిర్భవిస్తుంది. ఆ విధంగా ఆవిర్భవించిన మహాశక్తి స్వరూపిణికి లలితాదేవి అని నామకరణం చేసి ఈ విధంగా స్తుతించి భండాసురుని సంహరించమని వేడుకుంటారు. శ్రీ లలిత ఆవిర్భావ స్తుతి, శ్రీ లలిత అష్టకారికా స్తోత్రము భావార్థముతో. విశ్వరూపిణి సర్వాత్మే విశ్వభూతైకనాయకీ లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవా. ఓ విశ్వరూపిణి, సర్వాత్మ, సమస్త ప్రపంచానికి ఏకైక నాయకి, జ్ఞానాగ్ని నుండి పుట్టినటువంటి లలితా పరమేశ్వరి నీకు నమస్కారము. అనంగరూపిణి పరే జగదానందదాయిని లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవా. ఓ అనంగరూపిణి పరా, సర్వ జగత్తుకు ఆనంద ప్రదాయిని, జ్ఞానాగ్ని నుండి పుట్టినటువంటి లలితా పరమేశ్వరి నీకు నమస్కారము. జ్ఞాన జ్ఞేయ రూపే మహాజ్ఞాన ప్రకాశిని లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవా. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అను త్రిపుటేశ్వర రూపిణి, మహాజ్ఞాన ప్రకాశిని, జ్ఞానాగ్ని నుండి పుట్టినటువంటి లలితా పరమేశ్వరి నీకు ప్రణామములు, నీకు నమస్సుమాంజలి. లోక సంహార రసికే కాళికే భద్రకాళికే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవా. లోక సంహారమందు ప్రీతి కలదానా, కాళి, భద్రకాళి, జ్ఞానాగ్ని నుండి పుట్టినటువంటి లలితా పరమేశ్వరి నీకు నమస్కారము. లోక సంత్రాణ రసికే మంగళే సర్వమంగళే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవా. లోక రక్షణ ఎందు ప్రీతి కలదానా, మంగళ, సర్వమంగళ, జ్ఞానాగ్ని నుండి పుట్టినటువంటి లలితా పరమేశ్వరి నీకు ప్రణామములు. విశ్వసృష్టి పరాధీనే విశ్వనాథే విశంకటే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవా. సమస్త సృష్టికి ఆధారమైన దేవి, సమస్త జగత్తుకు ప్రభువైన తల్లి, సంకటములను పోగొట్టు మాత, జ్ఞానాగ్ని నుండి పుట్టినటువంటి లలితా పరమేశ్వరి నీకు కైమోడ్పులు. సంవిద్వహ్ని హుతాశేష సృష్టి సంపాదితాకృతే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవా. జ్ఞానాగ్ని నుండి సమస్త సృష్టి చేసిన జనని, జ్ఞానాగ్ని నుండి పుట్టిన లలితా పరమేశ్వరి నీకు అభివాదములు.
భండాద్యైస్తారకాధ్యైష్ట్వా పీడితానాం సతాం ముదే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవాం. భండాసుర తారకాసురాది రాక్షసులచే పీడించబడే సత్పురుషులకు సంతోషము కలిగించే జగన్మాత, జ్ఞానాగ్ని నుండి పుట్టినటువంటి లలితా పరమేశ్వరి, నీకు శత సహస్ర నమస్కారములు. బ్రహ్మాండ పురాణార్గంతర్గత లలిత బ్రహ్మాండ పురాణాంతర్గత బ్రహ్మాండ పురాణాంతర్గత లలిత ఆవిర్భావ స్తోత్రం సంపూర్ణం. అమ్మ మీకు వచ్చింది కదా ఇది పైన అదేనమ్మా, అదే ఆ తన్మయత్వానికి ఎన్ని ఫోటోలు తెచ్చి పెడుతుంది అమ్మ చైతన్యం, దాని నుంచి వచ్చిన చైతన్యం. చదువుతూ ఉంటే అది గుర్తొచ్చిందమ్మా నాకు. అదే ఒళ్ళంతా పులకించిపోతా ఉందమ్మా. పులకింత అంటే ఇంకా మాటలు లేవు. అంటే అమ్మ మీకోసమే వచ్చింది ఇలా. ఇదేనమ్మా తను అక్కడ నిలబడి ముందర చూసుకుందన్నదిగా. ఈ ఋషులు మునులు పెద్ద హోమగుండాలుండి వాళ్ళు చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి తన కిందకి చూసింది. ఇదే విగ్రహం తయారు చేయమంటే బాబు చేయలేకపోయాడు. అసలు ఈ విగ్రహం కావాల్సింది. అదే మీరు ఫోటో అలాగా పెట్టారు, అది రాలేదని చెప్పారు. తల వరకు చేశాక అబ్బాయికి తెలియకుండానే సగానికి కట్ అయిపోయిందంట. అమ్మ నేను చేస్తున్నా అనుకున్నాను ఇన్నాళ్ళు, కానీ అది తయారు చేయలేకపోయాను నేను, నా వల్ల కాలేదు, నాకు శక్తి సరిపోవట్లేదు అన్నాడు. అంటే శుద్ధ చైతన్యం అమ్మ, ఇంకా మాటలు లేవు దాంట్లో. ఇగో ప్రతి రోమాంచితం అవుతుంది ఆ దాంట్లోనే. అమ్మ అక్కడే ఉంది ఇప్పుడు ఆ స్థితిలో. చదవండి రాధమ్మ. నెక్స్ట్ లలితా స్తోత్రం. సర్వదేవతాకృత లలితా స్తోత్రం తల్లి. ప్రాదుర్భూవ పరం తేజః పుంజమానుపమ ప్రాదుర్భూవ పరమం తేజః ప్రాదుర్భూవ పరమం తేజః పుంజమానూపమం కోటి సూర్య ప్రతీకాశం చంద్రకోటి సుశీతలం తన్మధ్యమే సముదభూచక్రకారమనుత్తమం తన్మధ్యే మహాదేవి తన్మధ్యమే సముదభూచక్రాకారమనుత్తమం భూచక్రాకారమనుత్తమం తన్మధ్యమే సముదభూచక్రాకారమనుత్తమం తన్మధ్యమే మహాదేవి ముదయార్క సమప్రభాం జగదుజ్జీవనాకారం బ్రహ్మ విష్ణు శివాత్మికాం సౌందర్య సార సీమాంత మానందారససాగరాం జపా కుసుమ సంకాసం దాడిమీ కుసుమాంబరాం సర్వాభరణ సంయుక్తాం శృంగారైకరసాలయం రసాలయాం కృపాతారంగితాపాంగా నయనాలోక కౌముదీం పాశాంకుశేక్షు కోదండ పంచబాణాల సత్కరాం తాం విలోక్య మహాదేవీం దేవా సర్వే సవాసవాః ప్రణేర్ముర్మదిమాత్మానో భూయో భూయో కిలాత్మికాం. మంగళకరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమైన సర్వమంగళ నామధేయురాలువై అన్ని అర్థములను సాధించి శరణజొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే పరమశివుని అర్ధాంగి అయిన ఓ పార్వతి, ఓ దుర్గాదేవి, ఓ నారాయణి, నిన్ను శరణి కోరుతున్నామమ్మా. శరణు తల్లి. నేను కూడా చదువుతాను. ప్రాదుర్బభూవ పరమం తేజ పుంజమానూపమం కోటి సూర్య ప్రతీకాశం చంద్రకోటి సుశీతలం తన్మధ్యమే సముదభూచక్రాకార మనుత్తమం తన్మధ్యమే మహాదేవి ముదయార్క సమప్రభాం జగదుజ్జీవనాకారాం బ్రహ్మ విష్ణు శివాత్మికాం సౌందర్య సార సీమాంత మానందరససాగరాం
జపా కుసుమ సంకాశాం దాడిమీ కుసుమాంబరాం సర్వాభరణ సంయుక్తాం రసాలయాం కృపాతారంగితాపాంగా నయనాలోక కౌముదీం పాశాంకుశేక్షు కోదండ పంచబాణల సత్కరాం తాం విలోక్య మహాదేవీం దేవా సర్వే సవాసవాః ప్రణముర్ముదితాత్మానో భూయోఖిలాత్మికాం. వాళ్ళందరూ కలిసి చేసి ఉంటారు అమ్మవారికి ప్రార్థన. సర్వదేవతా కృత లలితాస్తవం. తన్మయత్వం అమ్మ. అలా అమ్మ ఎలా అంటే అనువనువు పులకించిపోయి పెద్ద వెలుగు కింద సహస్రారంలో పెద్ద వెలుగైపోయి ఉందంట. ఆ వెలుగులో వెలుగు ఇవన్నీ ఎక్కడున్నాయమ్మా అసలు మాకు అస్సలు తెలియదు. అమ్మాయి ఆడో పట్టుకొచ్చింది. అమ్మ చైతన్యం మీలోనే ఎక్కడెక్కడ నిక్షిప్తం ఉందో అయి ఉన్నాయి అందరిలో అంటుందమ్మా. అన్ని మీలోనే నిక్షిప్తమై ఉన్నాయి అంటుంది. ప్రతిరోజు మాకు ఒకటి అందిస్తున్నారు. అంతే అమ్మ ఇవింటే అమృత చైతన్యం గుడికి తనకు తాను ఆనందించడానికి అవన్నీ తెచ్చుకొని తనేది విని తనే రోమాంచితమై ఉందమ్మా. ఆనందిస్తుంది. ఆహా పొద్దుట భవానీ అష్టకం ఒక అమృత గుళిక, మళ్ళీ ఈ రోజు ఒక అమృతం. ఉదయం పూట లేదమ్మా బాగా తాగుతున్నా, ఇప్పుడు తాగుతూ మీరు ఉంటాం. కొంచెం ఆ, సేపు అంటే ఎక్కువసేపు కాకపోయినా కొంచెం కూర్చొని ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలితాదేవ్యై నమః ఆ, అనుకోండమ్మా కొంచెం. ఆ, అలాగే. ఆ ఆ ఎనర్జీ బాగా వస్తుందమ్మా అమ్మది. ఉమ్. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలితాదేవ్యై నమః. ఓం ఓం ఐం హ్రీం ఐం శ్రీం హ్రీం హ్రీం శ్రీం శ్రీం శ్రీ శ్రీలలితాదేవ్యై నమః. దేవ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలితాదేవ్యై నమః. నమః. ఓం లలితా ఐం హ్రీం మాతా శ్రీం దేవ్యై నమః చెప్పమ్మా. ఓం ఓం ఐం హ్రీం ఐం హ్రీం శ్రీం శ్రీం శ్రీ లలితా శ్రీలలితామాతాయై మాతా నమః. దేవ్యః. ఓం ఐం శ్రీం ఐం హ్రీం శ్రీం శ్రీలలితామా లలితాదేవ్యై నమః. ఓం ఓం ఐం ఐం హ్రీం హ్రీం శ్రీం శ్రీం శ్రీ లలితా మాతా దేవ్యై శ్రీలలితామాతాయై నమః. నమః. ఓం ఓం ఐం హ్రీం హ్రీం శ్రీం శ్రీం శ్రీ లలితా మాతా శ్రీలలితామాతాయై నమః. దేవ్యై నమః. ఓం ఓం ఐం ఐం హ్రీం శ్రీం శ్రీలలితామాతాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీలలితామాతాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం 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 శ్రీ లలితా శ్రీలలితామాతాయై మాతా నమః. దేవ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలితా మాతా దేవ్యై నమః. ఓం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలితా మాతా దేవ్యై నమః. ఓం ఐం
హ్రీం శ్రీం శ్రీలలితామాతా దేవ్యై నమః. అమ్మా ఎవరు అనగలరో అనండి అమ్మా. ఓం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం శ్రీలలితామాతా శ్రీలలితామాతా దేవ్యై దేవ్యై నమః. నమః. ఓం ఐం శ్రీం శ్రీం శ్రీలలితామాతా దేవ్యై నమః. ఓం ఐం అమ్మ కొద్దిగా మీకు తన్మయత్వంగా అనిపిస్తే అలా నిశ్చలమయ్యి మీ తల సహస్రారం పైన అమ్మవారు కొలువైన అనుభూతి వస్తే అలా కూర్చోండి తల్లి. నమః. ఆ అమ్మ చైతన్యాన్ని అందుకుందురు. ఐం హ్రీం శ్రీం శ్రీలలితా మాతా దేవ్యే నమః. ఓం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం శ్రీలలితా మాతా దేవ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీలలితా మాతా దేవ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీలలితా మాతా దేవ్యై నమః. ఓం ఐం శ్రీం శ్రీం అమ్మ నిశ్చలంగా కూర్చొని మీ సహస్రార చక్రం ఒక బిందు వెలుగు, కాంతి వెలుగు, ఒక డైమండ్ రూపంలో ఒక అంబ్రెల్లా చిత్రం విచ్చుకుంటే వచ్చిన వెలుగులాగా వస్తుందమ్మా. దారగా అనుభూతి మీరు అందుకోండమ్మా. అమ్మవారి చైతన్య శక్తిని అనుభూతించండి తల్లి మీలోకి. హ్రీం శ్రీం శ్రీం శ్రీలలితా మాతా దేవి నమః. ఓం ఐం హ్రీం విశ్వశక్తి జగజ్జనని లలితా పరమేశ్వరి తన చైతన్య శక్తిని అనుభూతిగా మీకు అందజేస్తుంది తల్లి. అందుకోండమ్మా. మీరు సహస్రార చక్రం నుంచి వెలుగులు విరజిమ్ముతూ అమ్మవారు తన చైతన్య శక్తి మీ మీద ప్రసరిస్తుంది తల్లి. శ్రీలలితా మాతా దేవి నమః. ఓం హ్రీం శ్రీం శ్రీలలితా మాతా దేవి నమః. నిశ్చలమైపోయే అమ్మ చైతన్య శక్తితో ఆ కాంతి వెలుగులు అన్ని అందుకోండి తల్లి. మీలో అమ్మ లలితా పరమేశ్వరి చైతన్యం తన శక్తిని ప్రసరింపజేసుకుంటుంది తల్లి. అనంతమైన విశ్వశక్తిని అందుకోండి తల్లి. ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీలలితా నిశ్చలంగా కూర్చోండి తల్లి. హ్రీం శ్రీం శ్రీలలితా మాతా దేవి నమః. ఓం శ్రీం శ్రీం శ్రీలలితా మాతా దేవి నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీలలితా మాతా దేవి నమః. ఓం